దేవుడు ఈ లోకములో మనందరికీ దేవుణ్ణి ముందు పెట్టాడు, యేసుక్రీస్తుని ముందు పెట్టాడు. మనుష్య కుమారుడు, ఆయన యందే నిత్య జీవము కలదు, ఆయన యందే పాప క్షమాపణ దొరుకును, ఆయన యందు నిరీక్షణ గలవారై మీరు ఈ లోకములో మీ కుటుంబము మీ తరతరములో క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగి వెళ్ళినట్లయితే ఆయన చెప్తున్నాడు, ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతటిలో నేనేమియు పోగొట్టుకొనక అంత్య దినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. హల్లెలూయా. ఆయన చిత్తం ఏంటి? ఇప్పుడు మనం ఈ శ్రమ దినాల్లో ఉంటున్నాం. క్రీస్తు చనిపోయి పాతి పెట్టబడి మూడో దినమున క్రీస్తును తిరిగి లేపాడు తండ్రి పునరుత్థాన శక్తితో. అయితే ఈ సంఘమును, అంటే ఎంతమంది అయితే ఈరోజు విశ్వాసులు క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనను వెంబడిస్తున్నారో, వారు ఒకవేళ ఈ లోకములో మీరు అనుకోవచ్చు, బ్రదర్ మేము ఒకవేళ పాపం చేస్తే నరకానికి వెళ్తామా? మరి ఇది యేసుక్రీస్తు నిత్య జీవం అంటున్నాడు కదా, మేము పాపం చేస్తే మేము నరకానికి వెళ్ళిపోతామా? అవిశ్వాసులు ఎవరైతే క్రీస్తును అంగీకరించలేదో, ఎవరైతే రక్షణ పొందలేదో, ఎవరికైతే క్రీస్తు అనే మరి ఆ పేరు లేదా రక్షణ గురించి తెలియక వారు ఉన్నారో, వారు తెలిసి కూడా వారు దేవుని అంగీకరించక దేవునికి దూరంగా ఉంటున్నారో, వారు ఖచ్చితంగా మరి వారి పాపానికి వారు నరకానికి వెళ్తారు. కానీ ఎంతమంది అయితే విశ్వాసులు ఉంటారో, అంటే నరకములో వారు దాని యొక్క ఫలాన్ని అనుభవిస్తారు. ఎక్కడ? నరకములు. ఎవరు? రక్షణ పొందని వారు. మరి రక్షణ పొందిన విశ్వాసుల సంగతి ఏంటి? ఇప్పుడు క్రీస్తుని అంగీకరించారు కదా, వీరు కూడా వెళ్తారు నరకానికి. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది అయితే క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా ఉంటూ ఇంకా పాపాలు చేస్తూ ఉంటారో, వాళ్ళు నరకానికి వెళ్ళి శిక్ష అనుభవించరు. ఈ భూమిపైనే బ్రతికున్నప్పుడే శిక్షను అనుభవించి ఆ శిక్షను పూర్తి చేసుకొని డైరెక్ట్గా పరలోకానికి వెళ్తారు. హల్లెలూయా. చాలామంది తెలియని విషయం, విశ్వాసులు ఆ కష్టాన్నంతా భూమి మీద అనుభవించిన తర్వాతే, ఆ పాపాన్ని ఒప్పుకుంటే ఈ భూమిపైన ఆ శాపము లేకుండా దేవుడు నిన్ను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అది తెలిసి కూడా నువ్వు ఇంకా పాపం చేస్తున్నావంటే నిజంగా అజ్ఞానముతోనే నువ్వు పాపివై ఉన్నావు ఈరోజు. ఎందుకయ్యా నాకు ఈ శ్రమలు, ఎందుకయ్యా ఈ బాధలు, ఎందుకయ్యా ఈ కష్టము, ఎందుకయ్యా ఈ నష్టము, ఎందుకయ్యా ఈ రోగము అని నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు. నువ్వు చేసిన ప్రతి పాపము, నువ్వు విశ్వాసివే, క్రైస్తవునివే, క్రైస్తవురాలువే. నశించిపోయేవారు ఎవరు? ఎందుకు యేసుక్రీస్తు మరి నశించిపోతున్న వారి గురించే, నీతిమంతుల గురించి నేను రాలేదు అంటే, ఎవరైతే తండ్రిని తెలుసుకొని రక్షణ కలిగి ఉన్నవారు, అంటే బాప్తిజం తీసుకొని లేని వారు చాలామంది, అంటే అబ్రహాము కాలంలో మరి మనం చూసినట్లయితే మరి వారు నీతిమంతులుగా ఉన్నారు. మరి వారు బాప్తిజం లేదు, రక్షణ లేదు. ధర్మశాస్త్రము ఎప్పుడైతే మరి ప్రవేశించబడిందో అప్పటి నుండి మరి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని పాటించాల్సి. అంతకుముందు గ్రేస్, తర్వాత ధర్మశాస్త్రం. మరి ఇప్పుడేంటి? ఇప్పుడు కూడా గ్రేసే దేవుడు ఇస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము పాత నిబంధనలు మనం చూస్తే అక్కడ ప్రజలందరూ, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారు చేసిన పాపాలు మరి చనిపోయి నరకంలో అనుభవించినట్టు మనం చూస్తున్నామా, లేదా వాళ్ళు అక్కడే అనుభవించినట్లుగా మనం చూస్తున్నామా? వారి పాపాలకు, వారు చేసిన తప్పులకు శిక్ష ఎక్కడ అనుభవించారు? అక్కడే, భూమి మీదనే. వారు తప్పుని గ్రహించి ప్రవక్తను పంపిస్తాడు దేవుడు అక్కడికి. వారు ప్రార్థన చేస్తారు, ఉపవాస ప్రార్థనలు చేస్తారు, దేవుణ్ణి వేడుకుంటారు. అప్పుడు దేవుడు వారిని ఏం చేస్తాడు? మళ్ళీ క్షమిస్తాడు.
వారు ఎన్ని పాపాలు చేసి ఎంత చేసినా ఎన్నిసార్లు దేవుణ్ణి అడుగుతారో అన్నిసార్లు దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. వారిలో పశ్చాత్తాపం ఉండాలి. నేను తప్పు చేస్తున్నానని వారు గ్రహించగలగాలి. లేదు తెలిసి కూడా దేవుడు చూసుకుంటే దేవుడు చేస్తే ఏం కాదులే అని చెప్పి కొంతమంది అనుకుంటారు. అట్లాంటి వాళ్ళకు ఇక్కడే అన్ని స్టార్స్ కనబడతాయి. నువ్వేం చేసినా నష్టమే, నువ్వేం చేసినా నష్టమే, ఏది చేసినా పోతూనే ఉంటుంది. ఎన్ని డబ్బులు పెడితే అన్ని పోతూనే ఉంటాయి. అందుకే దేవా నన్ను క్షమించు ప్రభా, నా అపరాధములను మన్నించు, నేను ఇప్పటి నుండి నీ వైపే చూస్తా, తప్పుడు మార్గంలో వెళ్ళను, శోధనకు నేను గురి కాను, అపవాది ఎన్నో చెప్తాడు నేను వినను, ఎన్నో మాటలు వింటాను కానీ అది పట్టించుకోను, నేను వాక్యాన్ని పట్టుకుంటాను, నీ వైపు చూస్తానయ్యా, నేను క్రీస్తును వెంబడిస్తాను, ఆయన బోధలను నేను వెంబడిస్తాను. ఇక మీదట నాకు ఇష్టమైనది ఏది కూడా నేను, నీకు వ్యతిరేకమైనది, నీకు ఇష్టం లేనిది, నాకు ఇష్టమై నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే నేను విడిచిపెడతాను. నీకు ఇష్టమైంది నేను చేస్తాను. యేసుక్రీస్తు కూడా అదే చేశాడు, అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? నా ఇష్టమును నేను నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. ఏదో ఈ లోకంలో నేను అన్నీ అనుభవించడానికి రాలే, రాజ్యాన్ని ఏలడానికి రాలే, పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ ఈ లోకములో ఈ లోక సంబంధమైన వాటికి నేను లోనై ఈ లోకాన్ని ప్రేమించటకు నేను రాలేదు. నేను వచ్చింది తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. తండ్రి చిత్తమును జరిగించడానికే వచ్చాను, దానిని నేను జరిగిస్తాను అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అయితే ఒక సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ఆయన ఏమంటున్నాడంటే 42 నుండి, ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిది. అందుకు యేసు మీలో మీరు సనుకొనుకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించు. చూడండి, ఇక్కడ ఉన్నారా లేదా కొంతమంది సనుకునేవారు ఉన్నారు. వాళ్ళ డౌట్ ఏంటి? నేనే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అనగానే కొంతమందిలో డౌట్లు, సందేహాలు, సనుగుడు స్టార్ట్ అయిపోయింది. ఈయన ఎవరైనా ఆఫ్టర్ ఆల్ యోసేపు కుమారుడు కాదా, మరియకు పుట్టలేదా? వాళ్ళ లోపల సందేహం మొదలైపోయింది. ఇప్పుడు మనం కూడా కొన్ని విషయాలు మనం బోధించేటప్పుడు వెంటనే సందేహం వచ్చి ఎప్పుడైపోతుంది, ఎప్పుడు ఇలా చెవులు కొరకాలని చూస్తూ ఉంటారు కొంతమంది. అందుకనే సత్యాన్ని గ్రహించే జ్ఞానం కావాలని దేవుణ్ణి అడగండి. చదవమ్మా మళ్ళీ ఒకసారి. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే కానీ ఎవడును నా యొద్ద. చూడండి, ఇక్కడ ఏమన్నాడు 42లో, ఈయన యోసేపు కుమారుడిని యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా, తెలుసు వీళ్ళు. తర్వాత నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు. అందుకు యేసు మీలో మీరు సనుగుకొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. చాలా మంది ఏమంటారు, వీళ్ళు మత మార్పిడి చేస్తాడు అంటే. మత మార్పిడి అంటే ఏంటమ్మా? ఇప్పుడు నీకు ఇష్టం లేకుండా ఒకరు నీ దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. ఇక్కడ ఏమనుంది? నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడునో నా యొద్దకు రాలేడు. హల్లెలూయా. ఎవరు ఆకర్షించారంట? తండ్రి. మీలో మీరు సనుకొనకుడి. చూడండి, ఇక్కడ చాలామందిని తండ్రి అయిన దేవుడు నా దగ్గరికి పంపించాడు, మీరెందుకు సందేహపడుతున్నారు, మీరెందుకు సనుకుంటున్నారు? తండ్రి వారిని ఆకర్షిస్తే కానీ వారు రాలేదు ఇక్కడికి. తండ్రి వారిని ఇక్కడికి పంపించాడు. చదువుమా. అంత్యదినమున నేను వారిని లేపుదును, వారందరూ దేవుని చేత బోధింపబడుతురు అని. వారందరూ కూడా ఎవరి చేత బోధింపబడతారంట? దేవుని చేత. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఈరోజు ఎందరైతే క్రీస్తును
మరి అంగీకరించి ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వింటున్నారో, అంత్య దినాల్లో దేవుడు మనందరికీ కూడా బోధిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నువ్వు ఎప్పుడు కూడా ఎవరి స్వరం వింటూ ఉండాలి? వాక్యాన్ని ఖచ్చితంగా నువ్వు విశ్వసిస్తూ ఉండాలి, నమ్ముతూ ఉండాలి. ఎవరు ఎన్ని చెప్పిన మధ్యలో వచ్చి నీకు ఎన్ని శోధనలు నీకు వచ్చినా, ఒక్కొక్కసారి నీ మనసుకే వస్తే కొన్ని శోధనలు పక్కన పెట్టాలి. హల్లెలూయా. నువ్వు డిస్టర్బ్ కావద్దు. దేవుని చిత్తము నీ పట్ల నెరవేరాలి. ఆయన ఆకర్షించితేనే కానీ నువ్వు ఇక్కడికి రాలేదన్న సత్యాన్ని నువ్వు విశ్వసించాలి. ఆయన పంపితే కానీ నువ్వు రాలేదన్నటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. ఇక్కడ దాకా వచ్చి చాలామంది చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఎందుకమ్మా? డిస్టర్బ్ కావద్దు దయచేసి. ఈ విషయమై చాలామంది అభ్యంతరపడ్డారు. ఎందుకు అంటే మరి ఈయనేమన్నాడు? విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. జీవాహారము నేనే అన్నాడు. చూడండి 47, 48, 49. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఎవరంటే ఆయన యేసు కదా. ఆ రోజు మరి ఆ మన్నాను తిన్నవాళ్ళు చనిపోయారు లేదా? కానీ క్రీస్తును భుజించిన వాడు, అంటే ఆ జీవాహారమును భుజించిన వాడు ఎన్నటికీ చావడు. హల్లెలూయా, హల్లెలూయా.